శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. పొలిటికల్ లీడర్లు రాజకీయం విడిచిపెట్టి సూక్తులు నీతి వ్యాఖ్యలు చెప్తే ఎట్లుంటదుల్లా? మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తే ఎట్లుంటదో తెలుసునా? రేవంత్ సార్ డైలాగులు డైనమిట్ లెక్కనే వేల్తాయి. అది ఏ స్టేజ్ అయినా పవర్ఫుల్ మాటలు బయటికి వెళ్లాల్సిందే. అసొంటి మనిషి శాంతంగా పద్ధతిగా ప్రవచనాలు చెప్తాడా అనే కదా మీ అనుమానం. చూడును మీరే. మమ్మల్ని ఏదో శాపిస్తే ఏమి జరగవు, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. వేదిక ఏదైనా వేడి ఉట్టించినట్టే ఉంటాయి సీఎం రేవంత్ రెడ్డి మాటలు. ముఖ్యంగా పాత ముఖ్యమంత్రి కేసీఆర్ పేరెత్తితే చాలు ఒంటికాల మీదనే షిగాలూగుతాడనే పేరున్నది కదా. కానీ ఈ తాప శాంతమూర్తి అవతారం ఎత్తి గీ తీర్ల సుతిమెత్తగా సున్నితంగా విమర్శలు చేసిండు. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొల్లగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆ పరిస్థితులు వద్దు. 10 సంవత్సరాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకోండి, సాయంత్రం వ్యాయామం చేయండి, యోగా చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి పుస్తకాలు చదవండి. 80,000 ఏం చదివారు, ఇప్పుడు మంచి పుస్తకాలు తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు కూడా చదవండి. తక్కువకి ఎక్కువకు చిన్నజీయర్ స్వామి గారి సూక్తులు వినండి, లోక కళ్యాణం కోసం మంచి ప్రవచనాలు వినండి. సూషిన్రా సారు లోపట మార్పు, ఇన్నొద్దులు లాగుల తొండలు జొరగొడతా, ఫామ్ హౌస్ ల పండబెడతా అనే డైలాగులు లేవు. మంచిగా ఆరోగ్యకరమైన విమర్శలే చేసిండు. మరి కారు గుర్తులు కూడా గింతే శాంతంగా విమర్శలు చేస్తారో లేకపోతే ఎప్పటి లెక్కనే ఐసీకి తైసీ అనుకుంటా డైలాగులు ఇసురుతారో చూడాలి. ఎంత చదువులు చదివినా, ఎంత ఎత్తుకెదిగినా, ఏ దేశంలో కొలువులు చేసినా, ఎన్ని డిగ్రీలు తీసుకున్నా మర్చిపోలేని తీపి జ్ఞాపకాలంటే స్కూల్ డేసే కదనుల్లా. నిస్వార్థ స్నేహాలు చిగురించేది పాఠశాలల్నే. ఇక జీవితం అనే ప్రయాణంలా ఎంతో మంది దోస్తులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఒక్క బడి ఒక్క తరగతి గదిలో కూర్చొని చదువుకున్న స్నేహం వేరే లెవెల్ ఉంటది కదా. అట్లాంటి దోస్తులు 50 ఏండ్ల తర్వాత కలిస్తే లేడీస్ కూడా నగలు తీసేసి పక్కన పెట్టండి. మేడం గారు ఆడవాళ్ళు నగలను కూడా తీసి పక్కన పెట్టండి. ఏంది మీకు కూడా స్కూల్ డేస్ యాదకొచ్చినాయా? జీవితంలో ఎదురైన ప్రతి సంఘటన జీవితాంతం గుర్తుండదు. అట్లనే ఎదురైన ప్రతి స్నేహం కూడా యాదకుండది. అదే 6-10 వయసు దాటని కలిసి చదువుకున్న బడి దోస్తులు కనబడితే మనసులా ఏదో అయినోళ్ళని కలిసిన ఫీలింగ్ వస్తది, ఆప్తులను కలిసిన ఆనందం కలుగుతది. అగో వీళ్ళు కూడా గట్ల 6-10 వయసులా 50 ఏండ్లకు 10వ తరగతి బ్యాచ్ అంతా మళ్ళా కలిసిండ్రు. తాము పిల్లలుగా విడిపోయి వాళ్ళ పిల్లల పిల్లలు బడికి పోతున్న టైంలా మళ్ళా కలుసుకున్నారు. పాత రోజులను నెమరేసుకున్నారు. ఆడుకున్న ఆటలు, తిన్న దెబ్బలు, చేదు తీపి జ్ఞాపకాలు ఎన్నో వంచుకున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు వీళ్ళు. బ్యాగులు మోసిన చిన్నతనం నుంచి విడిపోయి బాధ్యతలు మోస్తున్న పెద్దరికంలా మల్ల కలుసుకున్నారు. గురువులను సత్కరించుకున్నారు. ఎంతమంది చుట్టాలైనోళ్ళున్నా పాత దోస్తులు కనబడితే వచ్చే ఆనందమే వేరుంటది కదనుల్లా. అలా కళ్ళల్లో కూడా గదే ఆనందం కనబడుతున్నది. బంగారం మీద నాకు విరక్తి వచ్చిందుల్లా. అసలు నేను బంగారమే వేసుకొని పో, ఊకే ఆడలేక పాత గజలన్నట్టు పెరిగిన ధరలకు కొనలేక ఈ డైలాగులు కొడుతుంది అని అనుకుంటున్నారా? నేనే కాదు, బంగారం లేనోళ్ళంతా మేము ఇప్పుడు ఎంత ఉల్లాసంగా ఉన్నాం, ఎంత ఉత్సాహంగా ఉన్నామని అనుకుంటున్నారు. ఎందుకంటారా? చూడుని మీరే. ఈ రోజుల్లో బంగారం కొనుడు చాలా కష్టం అని ఎవరు అన్నది. కొనుడు కన్నా దాన్ని కాపాడుకునుడు ఇంకా కష్టం. ధర ఎంతన్నా ఉండని అప్పో సప్పో చేసి కొనుక్కున్నా అవి ఎక్కడ దాసుకోవాలే అన్నదే పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఎక్కడ పెట్టినా రక్షణ లేదు. స్వతంత్రంగా వేసుకొని తిరగలేము, ఇంట్లో పెట్టి ధైర్యంగా ఉండలేము. నిన్నీయలా జనమే కాదు, దొంగల దృష్టి కూడా బంగారం మీదనే పెట్టిరు. ఇట్లయితే కాదని కొని ఎమ్మటే బ్యాంకులో పెట్టుకుంటున్నారు కదా చాలా మంది. ఇగో వీళ్ళు కూడా అట్లా బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకున్నోళ్లే. మరేమైంది, టైంకు వడ్డీ కట్టలేదా అని అనుకునేరు. అసలు కూడా కట్టిరు, అయినా నగలిస్తలేరట. పైసలు కట్టి 7 నెలలు గడుస్తున్నా వాళ్ళ బంగారం తిరిగిస్తలేరు, కనీసం చూపిస్తలేరట బ్యాంక్ అధికారులు. అసలు ఉన్నదా, ఏదన్నా గోల్మాల్ అయిందా, లేదంటే దొంగలు గిట్లా దోసుకపోయినరా అని వాళ్ళల్లా వాళ్లే 1,00,000 ప్రశ్నలేసుకొని మంచిర్యాల చెన్నూరు SBI బ్యాంకు ముంగల నిరసనకు దిగిర్రు.
ఇదెక్కడి కథకొచ్చింది? నమ్మకానికి అమ్మ వంటి బ్యాంకులలో కూడా బంగారానికి భద్రత లేకుంటే ఇక జనం ఏ గంగల దునకాలే, ఎక్కడ దాచిపెట్టుకోవాలే? అసలే ఇయ్యాల రేపు ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేదు. రూపాయి పోగేసి ఈసమో మాసమో కూడబెడితే ఈ బంగారం చుట్టూ తిరిగే కథలేమో గిట్లున్నాయి. ఇట్లాంటి సీన్లు చూసినప్పుడే అసలు బంగారం లేనోళ్ళ పనే నయం అనిపిస్తున్నదట జనాలకు. ప్రతి ఊర్లే ఒక్కలన్న కవల పిల్లలు ఉంటారు. వాళ్ళను తల్లిదండ్రులు తప్ప బయటోళ్ళు గుర్తుపట్టుడు జర కష్టమే. ఇక మళ్ళా కవల పిల్లలకు కవలలైన అక్క చెల్లెలనే చేయాలని అంటారు. ఇక ఇయ్యాల రేపు గట్ల దొరకడు కష్టమే గాని కామారెడ్డి జిల్లాల 2 కవల అన్నదమ్ములకు కవల అక్క చెల్లెలతోని లగ్గమైంది. అయితే ఈ అమడాల పిల్లల ముచ్చటెందుకు అని అంటారా? ఇగో గిందుకు. వామ్మో, ఎవల్ని చూసినా సేమ్ టు సేమ్ ఉన్నారుగా. ఇంట్లో సీతెవ్వలో గీతెవ్వలో, రాము ఎవలో లక్ష్మణ్ ఎవలో వాళ్ళు చెప్పేదాకా మనకైతే తెలియదు. చిత్తూరు జిల్లాల శానా ఏండ్ల నుంచి కవల ఆత్మీయ కలయిక కార్యం పెడుతున్నారట. ఇక అక్కడికి చుట్టుముట్టున్న అమడాల పిల్లలు వచ్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కేకు తినిపించుకున్న అక్క చెల్లెల పేర్లేందో అవురా బుజ్జి, ఏం పేరు మీది? నమస్తే అండి, నా పేరు హేమావతి. నా పేరు హేమలత. సో చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో బాగుంటుంది సార్. స్కూల్ టైమ్స్లో, కాలేజెస్ టైమ్స్లో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ఇంకా జాబ్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మాకే హ్యాపీగా ఉంటుంది అనమాట. కన్ఫ్యూజ్ చేస్తాం కదా, సో అందుకు హ్యాపీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎవరైనా నువ్వు హేమావతి కాదు హేమలత అంటాం. యాక్చువల్లీ మా పేరు హేమావతినే ఉంటుంది, కానీ కాదు అని చెప్తాం. అప్పుడు మాకు చాలా ఇంకా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతుంది. ఒకరిని పిలిచేపోయి ఇంకొకరిని పిలుస్తారు. సో అప్పుడు బాగుంటుంది. అయితే మంచిగా ఆట పట్టిస్తారు అందరినీ. విశాఖపట్నంలో కూడా కవలలంతా కలిసిండ్రు. లవర్స్ డే, టీచర్స్ డే ఉన్నట్టు కవలలకు కూడా ఒక రోజు పెట్టుడు మాదండి సంబరంగా ఉన్నది అని అనుకొచ్చిండ్రు. గిట్లా వేడుక చేసుకున్నారు. కవల కలయిక ఖతర్నాకున్నదిగా. మారుతున్న కాలాన్ని చూసి మస్తు మురిసిపోతుంటాం. ఏం బుక్ చేసినా నిమిషాలనే ఇంటికి మూట కట్టుకొని తెస్తున్నారు. 7 సముద్రాలైన గంటలనే ఎగిరిపోతున్నారు. ఆకాశాన్ని దాకే బంగ్లాలు కడుతున్నారు. ఇగో ఇవన్నీ చూసుకొని మురిసిపోతుంటాం. కానీ కనీస సౌకర్యాలు కూడా అందని ప్రజల పరిస్థితులను కూడా చూడాలి కదా. అర్థం కాలేదా? ఈ వార్త చూస్తే మీకే అర్థమైతది. ఎద్దును వ్యవసాయాన్ని ఎడ్ల బండిని నమ్మిన రైతుకు ఆ బండే అంబులెన్స్ అయింది. తిరుపతి జిల్లా మేలుందొడ్డి ఊర్లే రామయ్య భార్య ఉన్నట్టుండి అడ్డం పడ్డదట. ఇక ఎమ్మటే 108కి ఫోన్ కొడితే అందుబాటులో అంబులెన్స్ లేదట. అంబులెన్స్ వచ్చేదాకా ఆగే పరిస్థితి లేక ఇక ఆయనకున్న ఎడ్ల బండి గట్టి భార్యను దవాఖానకేసుకొని వేయిండు. ఇంకా నయ్యం టైంకు వైద్యం అయితే అందింది. మీద చూసే మనం అన్ని సౌకర్యాలు వచ్చినాయి అని అనుకునుడు కాదు, అందరికీ అందుతున్నాయో లేదో కూడా చూసుకోవాలి. మారుమూల గ్రామాలల్లో ఆపతంటే ఇప్పటికీ డోలీలు కట్టే పరిస్థితే నడుస్తున్నది. ఇంటికో కారున్నా ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు ఎదురైతున్నాయో అర్థం కాదు. ఒకే మాట, ఒకే భార్య, ఒకే బాణం. ఇది రాముని చరితం. శ్రీరామచంద్రుడు అనగానే ఆజానుబావుడు, అరవింద నేత్రుడు, ఎడమ పక్కన సీతాదేవి, కుడి పక్కన లక్ష్మణుడు, పాదాల దగ్గర హనుమంతుడు, చేతిల ధనస్సుతోటే కండ్ల ముందు గదలాడతాడు కదా నుల్లా. అగో ఆ రాముల వారి ధనుర్బాణాల దర్శనం మీకు చేపిద్దామని తీసుకొచ్చినాం. చూడుంది. అగో రాముల వారి బంగారు విల్లు. అదేనుల్లా అయోధ్య సరయూ నది తీరంలా 108 అడుగుల కళ్యాణరాముని మందిరంలా అయోధ్య రాముని కోసం చేపించిన బంగారు ధనస్సు ఇది. శ్రీరామనవమి దగ్గర పడుతున్నది కదా, ఇక రాముల వారి కళ్యాణానికి కానుకలు ఇప్పటికెళ్లే కదులుతుంటాయి.
అయోధ్యకు చెందిన శ్రీనివాస శాస్త్రి ఏపించిన ఈ కానుకలు రామేశ్వరం నుంచి అయోధ్య దాకా 8,000 కిలోమీటర్ల మేర పాదయాత్రతోటి తరలిస్తుండ్రు. ఇక అట్లా ఊరూరికి ఊరేగింపుగా తీసుకుపోతున్నారన్నట్టు. ఇవాళ ఏలూరు మాటేరుకు చేరుకున్నది యాత్ర. పశ్చిమ గోదావరి జిల్లా వెలగేరు శివాలయానికి చేరుకొని అక్కడికెళ్లి వెంకటేశ్వర స్వామి గుళ్ళ భక్తుల దర్శనం కోసం పెట్టిరన్నట్టు. ఇక 3 కిలోల బంగారం, 11 కేజీల వెండితోటి చేసిన ఈ బంగారు ధనస్సుతో పాటు కిలో బంగారు బాలరాముని విగ్రహం, 2 కిలోల బంగారు పాదుకలను చేపించిరన్నట్టు. ఊరూరుకు భక్తుల ఆటలు పాటలు భజన పాటలతోని ఊరేగించుకుంటా అయోధ్యకు చేరుకుంటారన్నట్టు. ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.